గంతే. మళ్ళీ మన రాని పోయి వాళ్ళ నాయన దగ్గరికి నాకు ఈ పెళ్ళి వద్దు మొర్రో అని చెప్పి మొరబెట్టుకుంది. వెల్కమ్ టు మై ఛానల్ తేజు వ్లాగ్స్. ఫ్రెండ్స్ ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. మరి ఈరోజు వీడియో ఏంటంటే జస్ట్ ఫర్ ఫన్ కోసం చేశాను. ఒకసారి మీరు వీడియోలోకి వెళ్ళి చూసి ఎట్లుంది ఏమని అయితే చెప్పేయండి, ఓకేనా? సో నేను ఇప్పుడు చెప్పబోయే స్టోరీ వచ్చేసి జస్ట్ ఫర్ ఫన్. నవ్వండి, నవ్వుకోండి, నవ్వించండి అంతే. మళ్ళా ఇది ఎవరిని ఉద్దేశించి అయితే కాదు, ఏమీ కాదనమాట. సో మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? ఏంటంటే ఈరోజు ఒక రాజు రాణి ఇద్దరు ఉండేవాళ్ళు అనమాట. వాళ్ళు వచ్చేసి చిన్నప్పటి నుంచి ఇష్టపడుతూ ఉన్నారంట. సో ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎంత చేసినా కూడా కానీ వాళ్ళిద్దరూ మంచిగా ఇష్టపడతా ఉండేవాళ్ళు అనమాట. కానీ ఒక దినం ఏమైందంటే ఆ అమ్మాయి చదువుల కోసమని బయట దేశాలకు వెళ్ళిపోయిందనమాట. ఒకప్పుడు కాలంలో అయితే ఫోన్ గీన్ ఏం లేదనమాట. సో వాళ్ళు అలాగ మాట్లాడుకోవడం చేయడం ఏమీ లేదనమాట. గట్లున్నా కూడా కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళు కలిసినారనమాట. గట్ల కలిసి కూడాను వాళ్ళిద్దరూ చాలా మంచిగుంటారనమాట. సో మళ్ళీ ఇక్కడ ఏమవుతుందంటే మంచిగున్నారు అయింది. సో పెళ్ళికైతే అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేదనమాట. మళ్ళీ ఎట్లా పెళ్ళికి ఒప్పుకోకపోయింది అని అంటే, సో ఈ పిల్ల గట్ల గిట్లా ఒప్పించిందనమాట. ఒప్పుకోకపోయినా ఏదేదో చెప్పి అట్లా ఇట్లా చేసి ఒప్పించింది. సో పెళ్ళి కూడా ఫిక్స్ అయింది. అంటే పెళ్ళి ఫిక్స్ అయింది, బట్ దానికి ముందు ఏముంటుంది, ఎంగేజ్మెంట్ ఉంటుంది కదా. సో ఎంగేజ్మెంట్ అయితే వచ్చింది, గల్లా మంచిగా అయింది అలాగిలాగా. సో ఎంగేజ్మెంట్ కూడా కంప్లీట్ అయింది. అట్లుండగా మళ్ళీ ఓ రోజు మన రాణి రాజుని బయటకు పిలిచిందనమాట. షాపింగ్ చేసుకొని వస్తాం రా పోదాం మనకి ఇద్దరు మాత్రం వెళ్ళినారనమాట. సరేనా? ఇది అట్లుంటే అనుకోకుండా గాడికి వాళ్ళ ఫ్రెండ్ వచ్చిందనమాట. ఎవరు? మన రాణి గారి ఫ్రెండు. ఏదో పేరు పెట్టుకోండి, ఓకేనా? ఆ అమ్మాయి అయితే వచ్చిందనమాట. సో వస్తే వీళ్ళు ఏం చెప్పారంటే, సరే అలా సరదాగా పోయి కాఫీ తాగుతూ సరదాగా మాట్లాడుకుందామని చెప్పుంటారు. సో మళ్ళీ పోయినారనమాట. గట్లా ముచ్చట్లు పెట్టుకున్నారనమాట. సో ఎలాగైంది అట్లా గిట్లా అంతా మంచిగా మాట్లాడుకుంటారు. ఇది ఇట్లుండగా ఏమైంది ఎరిగినా? నాకైతే చెప్పకపోతే నవ్వొస్తుంది. బాబాయ్ 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 మీరైతే చూసి నవ్వి చచ్చిపోతారేమో అని భయంగా ఉంది. సో కాస్త నవ్వకండి, ఓకేనా? నాకైతే కంట్రోల్ చేసుకునే కాలే. సరే ఓకే, మళ్ళీ వెళ్ళిపోదామా? సో గట్లుండగా పాపం ఈ పిల్లగాడు, అదే మన రాజు. సో ఇటు పోయేసి వస్తా అని పాపం ఎంతోసేపటి నుంచి లేస్తా ఉంటే మన రాణి కూసో అని కూసబెడతానే ఉంది ఆ పిల్లగాడిని. గదట్లుండగా వీళ్ళిద్దరు ముచ్చట్లు పెట్టిండ్రు. ఆ ముచ్చట్లేమో ముగిసిందిలే పాడులే. పాపం మన రాజుకి చాలా తట్టుకోలేకపోతున్నాడు అనమాట. సో అతని ప్రాబ్లం ఎవ్వరికి అర్థం కాలే. అట్లా సైజ్ చేసి రాణికి చెప్దామన్నా రాణి తన ఫ్రెండ్తో మాట్లాడే బిజీలో మన రాజుగారిని పట్టించుకోలేకపోయా. సో అది ఇట్లుండగా పాపం రాజు బలవంతాన లెగిశాడు. పాపం లెగి అలా లేసాడో లేదో రాణి చేయబట్టి టక్కున కూర్చోబెట్టింది. సో పాపం అప్పుడేమైందో ఎరుకరా. సో మన రాణి ఆ ఫోర్స్ తోటి అతన్ని కూర్చోబెట్టడంతో పాపం ఆయన లోపల దాచిపెట్టుకున్న గ్యాస్ మొత్తం బయట వచ్చేసింది. అయ్యో పాపం కదా. గంతే వాళ్ళ ఫ్రెండ్ ఘాట్ నుంచి లేచి వెళ్ళి పారిపోయా. మళ్ళా మన రాణికి కోపం జాస్తి వచ్చేసి రాజుని ఏమంటే అది తిట్టేశా. పాపం కదా, పాపం మన రాజు గప్పుడే పోతానే మన రాణిదే వదలే. ఇప్పుడు పట్టి కూర్చొని వదలని కారణం రాణి. పాపం నిందించింది ఏదో రాజుని. కానీ మన రాజు చాలా బాధపడ్డా. పాపం ఎంతసేపు కంట్రోల్ చేసుకుంటారు, ఇది ఏం చేసేకవుతుంది కదా. పాపం మనం కూడా అర్థం చేసుకోవాలి. కానీ మనం అర్థం చేసుకున్నట్టు గాడ రాణి అర్థం చేసుకోలేకపోయా. ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్ దగ్గర ఇజ్జత్ పాయా అని చెప్పి చాలా బాధపడింది. ఏంటి రాజు చేసింది ఏమైనా తప్ప లేదు కదా. సర్రని ఇటు నుంచి పోయి వాళ్ళ నాయనకి చెప్పి పెళ్ళి క్యాన్సిల్ చేయించేసా. ఏం చేశా? పెళ్ళి క్యాన్సిల్ చేయించేసా. పాపం ఆ బాధతో మన రాజు
దీన స్థితిలో పిచ్చి పెట్టిపోయినలాగా పాపం, ఐ మీన్ ఆ థింకింగ్ థాట్లోకి వెళ్ళిపోయినాడు అనమాట. ఆడ ఏముంది అసలు, ఏముంది అసలు మీరు చెప్పండి చూద్దామా. అయ్యా వాళ్ళ ఆయనకి షాక్. ఏందే నా బిడ్డ, నేను ఇన్ని రోజుల నుంచి వద్దంటా ఉంటే నన్ను ఒప్పించి చేసుకుంటానని ఎంగేజ్మెంట్ దాకా తెచ్చా, మళ్ళీ ఇప్పుడు ఏంది ఇదే వద్దంటా ఉంది అని, ఏమమ్మా ఆయా అని అడిగేదంతే. ఏడ్చుడు షురు చేయింది మన రాణి. అయ్యో అయ్యో అనుకొని వాళ్ళ ఆయనకి భయం అయిపోయా, ఏమైపోయానో. లేదు నాయన, మేము ఇట్లా షాపింగ్ పోదామని నేను రాజు షాపింగ్ పోయినాము, గాడ తెలియకుండా నా ఫ్రెండ్ వస్తే మాట్లాడుతూ ఉంటుంది గంతేనాయనా. రాజు సడన్గా గ్యాస్ వదిలినాయనా, గంతేనాయనా అని అంతే. వాళ్ళ పడి 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 నవ్వునాడు వాళ్ళ నాన్న. పాపం బాగా మంచిగా నవ్వేసి, కాదు నాయన, లోకంలో ప్రపంచంలో ఏమో తప్పు చేసిన వాళ్ళకి అట్లా పాపం ఆయన పెళ్ళి వద్దంటా అండవే, ఇది సృష్టి ధర్మమే కదా నాయన, ఇది కామన్ థింగ్ మా, ప్రతి ఒక్కరు ఇదంటారు, అది లేకుండా ఎవరైనా చేస్తారా అని వాళ్ళ నాయన గిట్ల చెప్తే, దానికి రాని ఫ్రెండ్ ముందర నా ఇజ్జత్ అంతా పాయ, ఏమి కొంతసేపు అనిసిపెట్టుకొని ఉండేదానికి ఏమి అని చెప్పి మరీ క్వశ్చన్ వేసా. దానికి వాళ్ళ నాన్న వల్ల కాకుండా నవ్వి నవ్వి అల్లాడు అక్కడి నుంచి వెళ్ళేపాయా వాళ్ళ నాయన. గంతే, వాళ్ళ నాయన వాళ్ళ అమ్మ ఎవరు ఎంత వచ్చి చెప్పినా కూడా మన రాని మనసుకి అరగలే అనమాట. సో ఫైనల్కి పాపం మన రాజు వదిలిన గ్యాస్ పెళ్ళి ఆగిపోవడం ఎక్కడైనా చూసారా, విన్నారా? అది లవ్ మ్యారేజ్ అనమాట. సో ఇలా ఎవరి లైఫ్లో అన్నా జరుగుంటే కింద కమెంట్ అయితే చేయండి, ఓకేనా? సో ఇది వచ్చి జస్ట్ ఫర్ ఫన్, నవ్వుకోవడం కోసం మాత్రమే చేసిన. నవ్వండి, నవ్వించండి, నవ్వుతూనే ఉండండి. మళ్ళా ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టుండ్రి, గట్లనే షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? థ్యాంక్ యూ. ఒకటి మర్చిపోయినా, మీ లైఫ్లో ఏమన్నా ఇలాంటి ఫన్నీ వీడియోస్ ఉంటే కింద కమెంట్ అయితే చేయండి. ఖచ్చితంగా మీ పేరు చెప్పి మీ ఫన్నీ స్టోరీ అయితే ఖచ్చితంగా చెప్తాను, ఓకేనా? ఈ విషయం మర్చిపోకండి. అలానే మీ ఫ్రెండ్స్తో ఇంకేమైనా ఫన్నీగా ఉంటే కూడా వాళ్ళకు కూడా షేర్ చెప్పండి. ఖచ్చితంగా నేనైతే ఆ వీడియోస్ అయితే చేస్తాను, ఓకేనా? జస్ట్ ఫర్ ఫన్.